ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నువ్వు నిజంగా ఈ సాయి బిడ్డవైతే వెంటనే ఇది వినమ్మా. నీతో ఒక వ్యక్తి మాట్లాడాలని తాతాలాడిపోతున్నారు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి ఒక గుప్త సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మన బాబాగారు ఈరోజు ఏమంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా. మరి ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడైనా గమనించావా, నీ జీవితంలో నీకు తెలియని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నీ మనసులో అనుకున్న ఒక మాట అనేది బయట వినపడడం లేదు. ఒకేసారిగా పదే పదే చూడడం లేదా ఒకే కళ నిజం కావడం లాంటివి చేస్తూ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలాగా భావించద్దు. నువ్వు భావించి వదిలేస్తున్నావు, కానీ అది కేవలం యాదృచ్ఛిక సంఘటన కాదు. నీ సాయి తండ్రి నీతో మాట్లాడడానికి పంపే సంకేతం. ఈరోజు ఆ సంకేతాన్ని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, నీ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది విషయాలు వివరంగా చెప్తాను బిడ్డ. కాసేపు ఆగు, ఒక కొత్త మార్గాన్ని చూపిస్తాను. ఎందుకంటే ఈ యొక్క సాయి తండ్రి నీకు మాట ఇచ్చారంటే ఎప్పుడు కూడా తప్పరు. ఈ భూమి మీద ఆకాశాన్ని కూడా ఏకం చేసి చూపించేది నీ సాయి తండ్రినమ్మా. నక్షత్రాలు కాదు, గ్రహాలు కాదు, ప్రపంచం కాదు, ఒక మహాయజ్ఞంలాగా నీ సాయి తండ్రి ప్రతి చోట ప్రతి అణువులో కూడా ఉంటారు. దీన్ని అత్యంత అద్భుతంగా నువ్వు భావించు. ఎందుకంటే నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా మామూలుగా అంటే నీ వెంటే ఉంటాను తల్లి. ఆ శక్తి ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అడిగిన ప్రశ్నలకు, నీ సందేహాలకు సమాధానం పంపించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా. ఈ యొక్క రూపం హద్దులో ఉండదు. ప్రతి ఒక్క నిర్జీవ వస్తువులో, ప్రతి ఒక్క ఆలోచన కూడా జీవంలో నిండి ఉంటుంది. నీ సాయి తండ్రి శక్తి నిరంతరం కూడా నీ జీవితంలో ప్రయత్నిస్తూ పనిచేస్తూనే ఉన్నానమ్మా. నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి అనుభవం, ప్రతి సంఘటన కూడా ఆలోచనలు, మాటలు, ఈ పనులు నువ్వు చేసుకుంటున్నావంటే నీ సాయి తండ్రి శక్తితో అనుసంధానమై ఉన్నావు. ఇక ఇప్పుడు నువ్వు చేసేటటువంటి ఆలోచనలు నీ సాయి తండ్రికి చేరుతాయి. నువ్వు కోరుకున్నప్పుడు నీ సాయి తండ్రి నీ కోరిక నెరవేర్చడానికి మార్గాలు కూడా సృష్టిస్తుంది. దీనిని ఆకర్షణ అంటారు. అయితే ఇప్పుడు నీ సాయి తండ్రి ఎలా అంటే ఏం చెప్తున్నారో ఇప్పుడు చెప్తాను విను. ఒక స్వచ్ఛమైనటువంటి భాషతో మాట్లాడుతూ నీకు సంకేతాల ద్వారా, అనుభవాల రూపంలో, మనసులకు కలిగే భావాల రూపంలో మాత్రమే సంకేతాలు ఇస్తాను. నీకు కావలసిన మార్గదర్శకత్వం, ప్రేమ రూపంలో, రక్షణ వంటి సంకేతాల ద్వారా నీ సాయి తండ్రి పంపిస్తానమ్మా. ఉదాహరణకి నీకు ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నావు. అకస్మాత్తుగా నువ్వు చదువుకున్న పుస్తకంలో ఒక వాక్యం సమస్యకు సమాధానంగా కనిపించవచ్చు. నీకు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ సమయంలో సరైనటువంటి సలహా ఇవ్వకపోవచ్చు. నీ స్నేహితుడిని అడిగినప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు నీకు హఠాత్తుగా ఒక ఆలోచన తట్టవచ్చు. అదే నీ సాయి పంపించేటటువంటి సంకేతం. ఇలాంటి సంకేతాలు అర్థం చేసుకొని వాటిని అనుభవించి, అనుసరించి నీ జీవితాన్ని మరింత సాఫీగా, సంతోషంగా సాగుతుంది. కాకపోతే ఈ యొక్క సంకేతాలు నువ్వు అర్థం చేసుకోలేవు. ఎన్ని తిప్పలు, ఎన్ని కష్టాలు పడుతున్నావో నీ సాయి తండ్రి పంపే సంకేతాలు నువ్వు అర్థం చేసుకుంటున్నావంటే నువ్వు అంటే ఉన్న ఈ యొక్క సమస్య నుంచి బయటపడతావమ్మా. ఏదైనా సరే నా సాయి తండ్రి నా వెంటే ఉన్నారన్న ధైర్యం నీకు వస్తుంది. ఇలాంటి మరిన్ని ఖచ్చితంగా సంకేతాలను నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా పంపిస్తూనే ఉంటారమ్మా. మొదటిది, ఒక పాట పదే పదే వినిపించడం. ఒక రేడియోలోనో లేదంటే ఏదైనా టీవీలోనో, ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒకే పాట పదే పదే వింటున్నావా? ఆ పదాలు నీకు ఏదైనా సరే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాయా? ఆ పాట నీ ప్రస్తుత జీవితంలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం కావచ్చు. నీ మనసులో ఏదో దిక్కుతోచని, అంతుపట్టని ఒక సమస్య ఉంది. దాని నుంచి ఎలా బయటపడాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఎప్పుడు కూడా అంటే ఒక సమస్యకు ఇలాంటి ఒక పాట రూపంలో, పదం రూపంలో నీకు సమాధానం అనేది ఉంటుంది. అది నీ సాయి తండ్రి నీకు ఇచ్చేటటువంటి సంకేతం తల్లి. ఉదాహరణకి నువ్వు పని చేయాలా లేదంటే వదిలేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళు అని ఒక అర్థం వచ్చేటటువంటి పాటైనా, ఒక మాటైనా ఒక సంకేతంగా వస్తుందమ్మా. ముందుకు వెళ్ళమని అర్థం చెప్తుంది. ఇలా నువ్వు అర్థం చేసుకో. ఇలాంటి సంకేతాలు నీ కల్లో కూడా చాలా చాలా శక్తివంతంగా నేను పంపిస్తూనే ఉంటాను. ఎందుకంటే నేరుగా ఎవరో వచ్చి నీతో మాట్లాడరు కదా.
నన్ను చూసి తట్టుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు. గుండె నిబ్బరం కూడా లేదు. ఇలాంటి సంకేతాల ద్వారా నేను నడిపిస్తూ ఉంటాను. భయాలను, కోరికలను, నీకు తెలియని విషయాలను బయటపెడుతూ ఉంటాను. కల్లో కనిపించేటటువంటి జంతువులు, ప్రదేశాలు లేదంటే వ్యక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంటుందమ్మా. పాము కల్లో వస్తే అది సాధారణంగా ఒక పెద్ద మార్పుకి లేదంటే ఒక కొత్త జీవితానికి సంకేతం. గాలిలో ఎగరడం లాంటివి కనిపిస్తే కనుక నీ జీవితంలో అంటే స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నటువంటి ఒక జీవితం వస్తుందని అర్థం. నీరు నీకు కల్లో కనిపిస్తే నీకు భావోద్వేగాలు చూపిస్తుందని అర్థం. ప్రశాంతమైనటువంటి నది నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుందని అర్థం. అయితే ఇక్కడ తుఫాన్ అయితే నువ్వు చాలా గందరగోళంలో ఉన్నావని అర్థం. నీకు ఏ కల వచ్చిందో జాగ్రత్తగా ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. నీకు సరైన మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నీకు నీ సాయి పంపించే సంకేతాలు. ఆ సంకేతాలు నువ్వు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్ళొచ్చు. నీకు సరైన మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక మూడోది, పదే పదే ఒక సంఖ్య కనిపించడం. పదే పదే ఎక్కడికి వెళ్ళినా గమనించావా? నువ్వు గడియారం చూసినప్పుడు లేదంటే 1, 2 లేదా ఫోన్ నెంబర్ లేదా ఎక్కడో బిల్లులో కానీ 3, 4 ఇలాంటి సంఖ్యలు పదే పదే కనిపించడం. ఇవి దైవిక సంఖ్యలు. ప్రతి సంఖ్యకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంటుంది. అదేంటో తెలుసా? నీ యొక్క ఆలోచన నిజమయ్యే సమయమని, నువ్వు సరైన దారిలో వెళుతున్నావని, ఒక పాజిటివ్ దారిలో ఉన్నావని నువ్వు అర్థం చేసుకో. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, నీ పనులు విజయవంతం అవుతాయని నీ దుర్గమ్మ సందేశం బిడ్డ. విజయం వైపు సాగుతున్నావని అర్థం. ఇక నమ్మకంతో నువ్వు కనుక ముందుకు వెళితే ఈ యొక్క అక్కడంతా కూడా విజయమే ఉంటుంది. అలాంటప్పుడు ఒక దైవిక శక్తి నీకు తోడుగా ఉంటుందమ్మా. నీ యొక్క సాయి తండ్రి శక్తి 1 కాదు 2 కాదు తల్లి. నువ్వు కష్టంలో ఉన్నటువంటి ప్రతిసారి, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రతిసారి నిన్ను తప్పించాలని, బయట పడేయాలని, ఎలా అయినా సరే ఆ ఊబి నుంచి లాగాలని నేను ఇలాంటి సంకేతాలు, సందేశాలు కళ్ళ ద్వారా ఎన్నో సూచనలు, సంకేతాలు నీకు అందిస్తూనే ఉన్నాను. నీతోనే ఉన్నాను, నీ చుట్టూనే ఉన్నాను. నువ్వే గుర్తించలేకపోతున్నావు బిడ్డ. చెప్పాను కదా, నీతో మాట్లాడడానికి, నీ కష్టాల్ని, నీ బాధల్ని, నీ కన్నీళ్ళను చూసి ఒక వ్యక్తి నీతో మాట్లాడాలని తప్పించిపోతున్నాడు, తాతలాడిపోతున్నారని. ఆ వ్యక్తి నీ యొక్క సాయి తండ్రి. నీ యొక్క సాయి తండ్రి నేరుగా వచ్చి నీతో మాట్లాడలేడు. ఇలాంటి సంకేతాల ద్వారా, సందేశాల ద్వారా, కళల ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటానమ్మా. సలహాలు ఇస్తాను, నీకు దారి చూపిస్తాను. దాన్ని గుర్తించడం నీ బాధ్యత తల్లి. ఎప్పుడు కూడా మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటే అప్పుడు కూడా నీకు అన్ని సంకేతాలు కూడా అర్థం అని తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇది నీ సాయి తండ్రి సందేశం బిడ్డ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.